సదాశివపేట పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాసదొడ్డి అనిత విష్ణువర్ధన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి పాసదొడ్డి అనిత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వార్డుల్లో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. ముఖ్యంగా వార్డులో హిందూ శ్మశాన వాటికి ఏర్పాటు కృషి చేస్తామని అన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డులు మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. పాతదొడ్డి అనితారెడ్డి గారిని 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. పాతదొడ్డి అనితారెడ్డి గారిని గెలిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మస్తు స్కీములు ఇస్తుంది, ఫ్రీ కరెంట్ ఇస్తుంది, ఉచిత బస్సు ఇస్తుంది, ఉచిత గ్యాస్ ఇస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు పట్ట స్థలాలు ఇచ్చినాం, ఇంతకుముందు 5,000 మందికి ఇచ్చినాం, ఆ భూమి క్యాన్సల్ చేసి కొద్దిగా చేయంగానే ఇప్పుడు 2,000 మందికి మళ్ళీ ఇస్తున్నాం కొత్త పట్ట సర్టిఫికెట్లు. వాటితో పాటు మా ఊళ్ళో భూములు కోల్పోయిన వాళ్ళకి కూడా పట్ట సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అందులో కరెంటు ప్లస్ వాటర్ లేదు. ఇప్పుడు మేము గెలిపిస్తే, మేము కౌన్సిలర్ అయితే కౌన్సిల్లో కూర్చుంటే దాంట్లో ఏంటంటే మా దగ్గర శ్మశాన వాటిక లేదు, హిందూ శ్మశాన వాటిక అదంతా కబ్జాలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము కౌన్సిల్లో కూర్చుంటే ఫస్ట్ శ్మశాన వాటికకు ప్రిఫరెన్స్ ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి అందరికీ 5 లక్షల రూపాయలు అట్లా ఇప్పించి అందరికీ మేలు జరిగేటట్టు చేస్తాం. ఫ్రీ గ్యాస్ ఇస్తుంది, ఫ్రీ కరెంట్ ఇస్తుంది, అలాగే ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్నోళ్ళు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. కట్టుకోలేని వారికి వాళ్ళు కట్టి కూడా ఇస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా గెలిస్తే ఎన్నో పనులు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపియండి. 7వ వార్డు కౌన్సిలర్గా అనిత విష్ణువర్ధన్ రెడ్డి ఓటేసి గెలిపించగలరు.